కాజల్ అగర్వాల్ తన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్ని సినిమాలు, అమ్మో! అందరూ పెద్ద హీరోలు, కుర్ర హీరోలతో కూడా నటించేసింది. ఇక పెళ్లి తర్వాత కొడుకు పుట్టడంతో కొంచెం విరామం తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతుంది. అయితే మన శ్రీనివాస్ బెల్లంకొండ కావ్యాల వెడ్డింగ్ రిసెప్షన్ లో కాజల్ తన అందంతో అందరినీ మళ్ళీ తన వైపుకు తిప్పుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అది కూడా పవర్ స్టార్ ఓజీ సీక్వెల్ సినిమాలో హీరోయిన్ గా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే అభిమానులలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన సినిమా ప్రకటించిన రోజు నుంచి విడుదలయ్యే వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా ప్రేక్షకులో భారీ అంచనాలను నెలకొల్పిన విషయం తెలిసిందే. స్టైలిష్ యాక్షన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్, సుజిత్ మార్క్ మేకింగ్ తో ఈ ప్రాజెక్ట్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త అభిమానులను ఉత్సాహపరుస్తుంది. అదే సీక్వెల్ ఓజీ 2. ఇప్పుడు మొదటి భాగానికి కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కబోతుందనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు మాత్రం అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన తర్వాత మాత్రమే సీక్వెల్ గురించి చర్చలు మొదలవుతాయి. కానీ ఓజీ విషయంలో పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. సినిమా చుట్టూ ఏర్పడిన భారీ హైప్, పాత్రలపై వచ్చిన స్పందన, కథలో ఉన్న అవకాశాలు కారణంగా సీక్వెల్ పై ముందుగానే చర్చలు మొదలయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఓజీ 2కు సంబంధించిన కథ పనులు కొనసాగుతున్నాయని సమాచారం. దర్శకుడు సుజిత్ కథకు మరింత విస్తృతంగా రూపొందిస్తున్నారని, మొదటి భాగంలో మిగిలిన కొన్ని అంశాలకు సమాధానాలుగా ఇస్తూనే కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈసారి సీక్వెల్ ను మరింత భారీ స్థాయిలో రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకట్టుకునేలా పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. యాక్షన్, ఎమోషన్, స్టైల్, విజువల్ గ్రాడియర్ అన్నిటినీ మరింత పెంచే ప్రయత్నం చేస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ప్రస్తుత అభిమానుల మధ్య ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం హీరోయిన్ ఎవరు అనే దానిపైనే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకులకు తెలుసు కదా. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అందుకే మరోసారి ఈ జోడి తెరపై కనిపిస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అందుకే ఆమె పేరు ఓజీ 2 కోసం వినిపించగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాజల్ ఎంపిక ఖరారైందా లేక ఇంకా చర్చల దశలో ఉందా అనే అంశాలపై స్పష్టత లేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను కేవలం ప్రచారంగానే చూడాలని కొందరు సినీ వర్గాల ప్రతినిధులు సూచిస్తున్నారు. దర్శకుడు సుజిత్ సినిమాలను పరిశీలిస్తే ఆయన స్టైల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను స్టైల్ గా చూపించడంలో ఆయనకు మంచి పేరుంది. అందుకే ఓజీ 2 విషయంలో కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదటి భాగంలో చూపించిన ప్రపంచాన్ని మరింత విస్తరించి కొత్త పాత్రలు, కొత్త ఘర్షణలు, మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లతో కథకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే సాంకేతికంగా కూడా ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్, కొరియోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నింటిలోనూ భారీ స్థాయి కనిపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానుల విషయానికి వస్తే ఓజీ 2 అనే పేరు వినిపించగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్ మోడ్ పోస్టర్లు, టైటిల్ కాన్సెప్ట్స్, కథలపై ఊహాగానాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకముందే ఈ స్థాయి ఆసక్తి కనిపించడం పవన్ స్టార్డమ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం ప్రచారాల ఆధారంగానే ఉందని గుర్తుంచుకోవాలి. హీరోయిన్ ఎంపిక నుంచి షూటింగ్ షెడ్యూల్ వరకు ఏ విషయంపైనా మేకర్స్ అధికారికంగా స్పందించలేదు. అందువల్ల నిజమైన వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.